సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. అండ్ హర్ష, ఇవాళ ఒక ఆర్టికల్లో చూశాను, 11-12-20 మనీ ఫార్ములా అంట. ఈ 11, 12, 20 అనే మనీ ఫార్ములాను కనుక మీరు పాటిస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటూ కూడా ఆర్టికల్లో రాస్తున్నారు. ఏంటి అసలు ఈ 11, 12, 20 మనీ ఫార్ములా? సో మనం రెగ్యులర్గా మంత్లీ ఎస్ఐపిస్ చేస్తే వాటి మీద చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా బేసిస్గా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 1 crore 2 crores ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 15-20 yearsలో మనం సంపాదించవచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్. సో అలాంటి ఒక ఫార్ములా వచ్చి 11, 12, 20. ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 11,000 ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్ అనమాట. ఫస్ట్ 11 నంబర్ ఏంటంటే ప్రతి నెల 20 ఏళ్ల వరకు ప్రతి నెల 11,000 ఫిక్స్డ్ 11,000 జస్ట్ ఫిక్స్డ్, ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు. జస్ట్ 11,000 ఈ రోజు నుంచి 20 ఏళ్ల వరకు ప్రతి నెల జస్ట్ 11,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి. రెండో నంబర్ 12 ఏంటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 12% పర్ యానం గ్రో అవ్వాలి. సో జనరల్గా ఏంటి మనకి ఏమేమి ఉంటాయి, నిఫ్టీ ఇండెక్స్ ETF చూసుకున్నారంటే లాస్ట్ 25 years 1995 నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 25-30 yearsలో పర్ యానం 12% గ్రోత్ ఉంది. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి కూడా అవసరం లేదు. సింపుల్గా నిఫ్టీ ETFలో ఇన్వెస్ట్ చేసుకున్నా వాటిలో మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కాస్ట్లు చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి ఎగ్జిట్ లోడ్లు ఏముండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ ఇమ్మీడియట్గా బయటకు తీసేయచ్చు ETF కాబట్టి. సో నిఫ్టీ ETF లాంటిది ఇన్వెస్ట్ చేసుకున్నా 12% గ్రోత్ అనేది డెఫినెట్గా వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటిలో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు మీకు ప్రతి సంవత్సరం 12 పెరగదు. ఒక సంవత్సరం 20-30 పెరుగుతుంది, ఇంకో సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా 0లో ఉంటుంది. అల్టిమేట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5 years 10 years 15 years టైం 100% 12% గ్రోత్ అయితే కనిపిస్తుంది. వాటిలో 12% రావట్లేదంటే అర్థం ఏంటంటే అసలు ఇండియానే బాగా స్లో అయిపోతుంది అన్నట్టు. బట్ ప్రపంచంలో మీరు చూస్తే ఇండియా మంచి గ్రోత్ ఫేజ్లో ఉంది కనుక నెక్స్ట్ 15-20 yearsలో ఎవ్రీ ఇయర్ 12% గ్రో అవడానికి స్కోప్ ఉంది. సో ఫస్ట్ మనం చూసుకున్న నంబర్ ఏంటి 11 అర్థం ఏంటంటే ప్రతి నెల 11,000 స్టాండర్డ్ ఫిక్స్డ్ 20 సంవత్సరం వరకు. అంటే 20 సంవత్సరాలు దగ్గర 240 నెలలు, 40 months. కరెక్ట్. ప్రతి నెల 11,000 ఫిక్స్డ్ అమౌంట్ గ్రో అవ్వాల్సింది 12% గ్రోత్ రేట్. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ దేంట్లోనే పెట్టుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే నన్ను అడిగితే నిఫ్టీ ETF లో పెట్టుకోవచ్చు. మూడోది వచ్చి నంబర్ 20 వచ్చి 20 సంవత్సరాలు 20 years tenure. 20 years tenure. సో ఈ 20 years టెన్యూర్లో ఎవ్రీ మంత్ 11,000 ఇన్వెస్ట్ చేసి ఆ ఫండ్ కనుక 12% పర్ యానం క్యాగర్ అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR 12% CAGRతో కనుక ఇది గ్రో అయితే ఎండ్ ఆఫ్ 20 years మీ అమౌంట్ 1.1 crore అవుతుంది. దగ్గర మనం చెప్పాలంటే కోటి రూపాయలు అవుతుంది. ఇదేంటి మనం ఇదంతసేపు మాట్లాడుకుంది ఎటువంటి స్టెప్ అప్ లేదు. అంటే మీరు ఫిక్స్డ్ గా ప్రతి నెల 11,000 20 సంవత్సరాలు అంటే 240 months కట్టుకుంటే కరెక్ట్. దీంట్లో మీరు చిన్న చేంజ్ చేశారు అనుకోండి. ఆ చేంజ్ ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం శాలరీలు అవన్నీ పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఆ రకంగా మీరు పెట్టే ఈ పెట్టుబడి కూడా 11,000ని ఫస్ట్ ఇయర్ లో 11,000 పెట్టండి 12 నెలలు. సెకండ్ ఇయర్ నుంచి 10% పెంచండి. 11,000 మీద ఇంకో 10% అంటే ఇంకో 1,100 అంటే 12,100. థర్డ్ ఇయర్ లో దాని మీద ఇంకో 10% అంటే 13,200. ఓకే, ఎవ్రీ ఇయర్. రైట్. సో ఇలా 10% పెంచుకుంటూ వెళ్ళారు అనుకోండి ప్రతి సంవత్సరం మీరు పెట్టే పెట్టుబడి మొత్తం. ఆ సంవత్సరం మళ్ళీ ఆ సంవత్సరం నుండి 12 నెలలు అదే పెట్టుబడి పడతారు. వచ్చే సంవత్సరానికి మాత్రం 10% పెంచుకుంటారు. ఇలా పెట్టుకుంటూ వెళ్తే మీ దగ్గర ఉండేది సేమ్ ఫార్ములా 11, 12, 20 ప్రకారం 20 ఏళ్ల తర్వాత మీ పెట్టిన పెట్టుబడి ధర 2 కోట్లు అవుతుంది. సో ఎటువంటి స్టెప్అప్ లేకపోతే ₹1 కోటి అవుతుంది. 10% స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే ఈచ్ ఇయర్ ఎండ్ ఆఫ్ 20 years మీ దగ్గర ఉండే అమౌంట్ 2 crores, రఫ్లీగా చెప్పాలంటే 2.2 crores అవుతుంది. బట్ అల్టిమేట్గా రౌండ్ ఫిగర్ వేసుకున్న 2 crores అవుతుంది. సో 11, 12, 20 ఫార్ములా ఇది మీకు ఏం చెప్తుందా అంటే వితౌట్ స్టెప్అప్ ఆన్ 20 years బేసిస్ మీద 1 crore చేయొచ్చు. స్టెప్అప్ ఆఫ్ 10% వేసుకుంటే ఎండ్ ఆఫ్ 20 years మీరు 2 crores చేయొచ్చు. సో ఇలాంటి ఫార్ములాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ప్రతి నెల పెట్టే పెట్టుబడి దాన్ని ఎలా డిస్టర్బ్ చేయకుండా మిగతా ఏ అవసరాలు వాడుకోకుండా ఆ 11,000 పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.
ఆ కన్సిస్టెన్సీ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. Patience, ఫార్ములాలు ఇవేవి consistency కాదు. కాదు కదా. ఏదైతే మీరు ఆ కన్సిస్టెంట్ గా చేస్తున్నారో, మార్కెట్ రిటర్న్స్ కొంచెం పెరిగినా తగ్గినా కూడా ఎండ్ ఆఫ్ 20 years మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వాలంటే ఫస్ట్ కావాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.